heat chapter. Next concept, the rise of temperature depends on substance. The rise of temperature depends on the substance. అంటే టెంపరేచర్ రైజ్ అవ్వడం అనేది పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అనేది ఈ యాక్టివిటీ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ టేక్ టు లార్జ్ జార్, ఒక పెద్ద జార్ తీసుకోవాలి. ఇట్ కంటైన్స్ వాటర్ తీసుకోవాలి. హీట్ అప్ టు 8 degrees C, దీన్ని మనం 80 degrees ఉష్ణోగ్రత వరకు మనకు దీన్ని వేడి చేయాలి. నెక్స్ట్, టేక్ టు ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్స్, 2 ఐడెంటికల్ పరీక్షణాలకు తీసుకోవాలి. అండ్ 2 కార్క్స్, 2 కార్క్స్ తీసుకోవాలి. అండ్ ఇన్సర్ట్ థెర్మోమీటర్స్ ఇంటూ దీస్ టెస్ట్ ట్యూబ్స్, అంటే ఈ పరీక్షణాలలోనికి మన 2 టెస్ట్ ట్యూబ్లు, ఇక్కడ టెస్ట్ ట్యూబ్, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ మనం ఉంచాలి. సో వన్ ఆఫ్ దమ్ టెస్ట్ ట్యూబ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్, వన్ ఆఫ్ దమ్ టెస్ట్ ట్యూబ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆయిల్. ఒక దాన్ని మనం వాటర్ తోటి, రెండవ దాన్ని మనం నూనెతోటి నింపగలను. నింపినట్లయితే రీడ్ ద థెర్మోమీటర్స్ రీడింగ్ ఎవ్రీ 3 minutes ఇన్ వాటర్ అండ్ ఆయిల్. అంటే ఇక్కడ థెర్మోమీటర్స్ రీడింగ్ని ప్రతి 3 నిమిషాలు ఒకసారి వాటర్లో పెట్టిన థెర్మోమీటర్ని, అలాగే ఆయిల్లో పెట్టిన థెర్మోమీటర్ని రీడింగ్లను మనం గుర్తించాలి. ఈ గుర్తించినట్లయితే మనం ఏ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, యు అబ్జర్వ్ దట్ ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ఆయిల్. అంటే వాటర్లోని ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఆయిల్లో ఉష్ణోగ్రత పెరుగుదల కన్నా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఇలా జరిగిందంటే, బికాజ్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ సబ్స్టెన్స్. అంటే పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదల అనేది ఆధారపడి ఉంటుంది అనేది ఈ కొంచెం యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, స్పెసిఫిక్ హీట్. ఈ స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ని మనం ఒక యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ 2 బేకర్స్ తీసుకోవాలి. 2 బేకర్స్తో మనం వాటర్ ఫిల్ చేస్తాము. ఫస్ట్ దాంట్లోనేమో 1000 ml వాటర్ని, సెకండ్ దాంట్లో 250 ml వాటర్ని మనం ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం 60 degrees సెంటిగ్రేడ్కి హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలి? హీట్ దీస్ 2 వాటర్ బేకర్స్ అప్ టు 60 degrees C. సో దీన్ని 60 degrees C వరకు హీట్ చేయాలి కాబట్టి దీనికేమో మాస్ ఎక్కువగా ఉంది, దీనికేమో మాస్ తక్కువగా ఉంది. సో మాస్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఇది టైం తక్కువ తీసుకుంటుంది. అంటే ఇక్కడ హీట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే మాస్ పెరిగితే హీట్ కూడా పెరుగుతుంది, మాస్ తగ్గితే హీట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డెల్టా టీ. డెల్టా టీ మీన్స్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంటుంది. హీట్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ తగ్గితే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2, Q ప్రపోర్షనల్ టు M డెల్టా టీ. Q ప్రపోర్షనల్ టు M డెల్టా టీ. అంటే హీట్ అనేది మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అలా టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్, రిమూవ్ ద ప్రపోర్షనల్. సో Q ఈక్వల్ టు S M delta T. Here S is called specific heat. S is called specific heat. From this equation, S equal to Q by M delta T. S equal to Q by M delta T. What is specific heat? Specific heat means the amount of heat required to raise the temperature of the substance by 1 degree centigrade is called specific heat. What is specific heat? The amount of heat is required to the rise of temperature unit mass of substance by 1 degree centigrade is called specific heat. So CGS units of specific heat is calorie per gram degree centigrade. So SI unit is joule per kg Kelvin. Joule. 1 calorie equal to 1 kilo calorie per kg Kelvin. That is equal to 4.186 into 10 cube by joule per kg Kelvin. So these are the CGS unit, calorie per gram degree centigrade. The SI unit is joule per kg Kelvin. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. టేబుల్లో మనకి ఏం కనబడుతుందంటే సబ్స్టెన్స్ మరియు స్పెసిఫిక్ హీట్ ఇవ్వడం జరిగింది. లెడ్కి 0.031 ఇచ్చాడు,
అలాగే మెర్క్యూరీకి 0.033, బ్రాస్కి 0.092, జింక్ 0.093, కాపర్ 0.095, ఐరన్ 0.115, గ్లాస్ 0.12, అల్యూమినియం 0.21, కిరోసిన్ ఆయిల్ 0.50, ఐస్ 0.50, వాటర్ 1, సీ వాటర్ 0.95. అంటే హై స్పెసిఫిక్ హీట్ అనేది దేనికి ఉందంటే వాటర్కి ఉంది. వాటర్ ఈజ్ హై స్పెసిఫిక్ హీట్. ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1. నెక్స్ట్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అంటే ఈ స్పెసిఫిక్ హీట్ అనే టాపిక్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామో డైలీ లైఫ్లో. అంటే ద సన్ డెలివర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ టు ద ఎర్త్. మనకు ప్రతిరోజు కూడా సన్ నుంచి బోలంత ఉష్ణం అనేది వెలువడుతూ ఉంటుంది. ఈ ఉష్ణాన్ని ఎవరు తీసుకుంటారంటే ప్లానెట్స్ అని తీసుకుంటాయి. ఎస్పెషల్లీ ఎర్త్ కూడా తీసుకుంటుంది. సో మెయిన్లీ ఓషియన్స్ ఆర్ అబ్జార్బ్ దిస్ హీట్. ఎక్కువగా సముద్ర భాగాలు అనేటువంటివి ఈ ఉష్ణాన్ని గ్రహించుకోవడం జరుగుతుంది. సో ఓషియన్స్ బిహేవ్స్ లైక్ స్టోర్ హౌసెస్. అందువల్ల ఇవి స్టోర్ హౌసెస్గా బిహేవ్ చేస్తాయి ఓషియన్స్ అనేవి. అది ఈ ఓషియన్స్ అనేవి ఏం చేస్తాయంటే ద హీట్ ఈజ్ మోడరేట్ ద నియర్ ప్లేసెస్, దట్ మీన్స్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. అంటే ఓషన్స్ దగ్గర ఉన్నటువంటి అంటే ఈక్వేటర్ దగ్గర అనేది ఈ హీట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఈక్వేటర్ దగ్గర ఉన్న హీట్ని నార్త్ పోల్కి అండ్ సౌత్ పోల్కి మోడరేట్ చేస్తూ పంపిస్తూ ఉంటుంది. అంటే ఉష్ణ సమతాస్థితి చేస్తుంది. అంటే భూభాగం అంతా కూడా ఒకే విధమైనటువంటి ఉష్ణాన్ని కలిగి ఉండే విధంగా ద ఈక్వేటర్ దగ్గర ఈ ఓషన్స్ అనేవి మోడరేట్ చేస్తూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్. వాటర్ మిలన్ మనం ఎక్కువసేపు ఫ్రిడ్జ్ ఉంచిన తర్వాత మనం బయట తీసిన తర్వాత బయట బాగానే ఉంటుంది, కానీ లోపల భాగం ఎక్కువసేపు మనకి చల్లగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఉండేటువంటిది వాటర్. ఆ వాటర్ హ్యాస్ గ్రేట్, దట్ మీన్స్ హై స్పెసిఫిక్ హీట్. సో ఎక్కువ స్పెసిఫిక్ హీట్ వాటర్కి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మిలన్ లోపల భాగం అనేది ఎక్కువసేపు చల్లగా ఉండడం జరుగుతుంది. సమోసా మన పై భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకి చల్లగా ఉంటుంది, కానీ లోపల భాగాన్ని ముట్టుకుంటే మనకి వేడిగా ఉంటుంది. అంటే లోపల చేయబడినటువంటి పదార్థాలు అయితే ఏమైతే ఉన్నాయో దట్ మీన్స్ ఇంగ్రీడియంట్స్, దీస్ ఆర్ హై స్పెసిఫిక్ హీట్. అవి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కలిగి ఉండడం వల్ల అవి వేడిగా ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. నెక్స్ట్ మన కాన్సెప్ట్ మెథడ్ ఆఫ్ మిక్సెస్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఒక యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకుందాం. సో ఇక్కడ దీస్ టూ ఆర్ identical beakers. So one of them filled with water and another one is also filled with water. So this water contains high heat, this water contains low temperature. This is high temperature, this is low temperature. So the temperature of the water is T1, this one, mass of the water is M1. The temperature of second beaker T2, mass is M2. So these two are mixed with another beaker. So this is another beaker. So ఎప్పుడైతే మనం ఈ రెండింటిని కూడా వేరే బేకర్లో మనం మిక్స్ చేసామో దానికి టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఏ టీ. దిస్ ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువ హీట్ ఉంది, ఇక్కడేమో తక్కువ హీట్, అంటే ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత, దట్ మీన్స్ టెంపరేచర్ ఈజ్ లో. సో ఎప్పుడైతే మిక్స్ చేస్తాం మనం, సో ఈ టెంపరేచర్ అనేది లాస్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది దట్ మీన్స్ హీట్ లాస్ అవుతుంది, ఇక్కడ హీట్ అనేది గెయిన్ చేసుకుంటుంది. సో స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసినట్లయితే దీనికి హీట్ ఈక్వల్ టు M1S డెల్టా T. M1 మీన్స్ M1S స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇస్ 1. సో ఇక్కడ మనం అందుకే ఎస్ వాల్యూ రాయాలి ఇక్కడ 1 కాబట్టి. నెక్స్ట్ డెల్టా T మీన్స్ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ, దీని టెంపరేచర్ తక్కువ. కంపేర్ టు దీస్ టూ బికాస్ దిస్ టెంపరేచర్ ఈజ్ హై, దిస్ టెంపరేచర్ ఈజ్ లో. సో దట్ మీన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T is T1 minus T about second beaker. So here Qt equal to M2S delta T. So specific heat of S is 1, so M2 into 1, that means M2. So delta T compared to these two beakers, the temperature of the final is greater than the temperature of the second beaker. So T minus T2. From 1 and 2, 1 equal to 2 because of net heat loss equal to net heat gain. So Q1 equal to Q2. So what is Q1? M1 T1 minus T equal to M2 bracket T minus T2. So M1 T1 minus M1 T equal to M2 T minus M2 T2 multiply చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఈ మైనస్ వాల్యూ ఇటువైపు వస్తే పాజిటివ్ అవుతుంది, ఈ మైనస్ వాల్యూ అయితే పాజిటివ్ అవుతుంది. సో M1 T1 ప్లస్ M2 T2 ఈక్వల్ టు M2 T ప్లస్ M1 T ఈక్వల్ టు T కామన్ చేస్తే M1 ప్లస్ M2. సో హియర్ M1 ప్లస్ M2 ఇస్ మల్టిప్లైయింగ్ విత్ టెంపరేచర్. సో go to here dividing M1 T1 plus M2 T2 by M1 plus M2 equal to T. This is the final temperature of the water. Next, method of mixtures. What is method of mixtures?
that is net heat lost equal to net heat gain is called the method of mixtures. అంటే ఏ వస్తువు అయితే ఉష్ణాన్ని కోల్పోతుందో వేరేది ఏ వస్తువు అయితే ఉష్ణాన్ని గ్రహించుకుంటుందో ఆ రెండు సమానము. సో నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ ఇస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మిక్చర్స్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్, మన ఒక సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక యాక్టివిటీ ద్వారా మనం చూడదాం. సో ఇప్పుడు మీరు చూస్తూనే ఉండండి. డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ల్యాబ్ యాక్టివిటీ. దిస్ ఈజ్ ఎ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. apparatus required: copper calorimeter, electronic balance, aluminum foils or solids, 2 thermometers, retard stand, Bunsen burner or stove, water bath, tripod stand and tongs. Procedure: empty calorimeter mass is noted as M1. 2/3 of a calorimeter is filled with water and its mass is noted as M2. Now the calorimeter is placed into the wooden box using a thermometer. Temperature of the water is noted as T1. Now the Bunsen burner is lightened and the water bath is placed on the flame using tripod stand. The experimental aluminum foils are dropped into this water bath. Another thermometer is fitted to the retard stand and thermometer bulb is suspended into the water bath. After few minutes, the temperature of water rises and reaches steady value, that is T2. Now the heat aluminum foils are quickly transferred into the calorimeter and stirred well, the temperature be T3. After equilibrium, the mass of calorimeter plus water and solid is noted as M3. Principle: net heat gain equal to net heat loss. Use this formula, find the specific heat of